కావాలనోలో మీ రోల్ ఏంటి స్పెసిఫిక్‌గా? యాక్చువల్లీ సౌజన్య గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు ఆవిడకి నేను థ్యాంక్స్ చెప్పలేదు. ఫస్ట్ నాకు బిగ్ స్క్రీన్ మీద నన్ను చూసుకునే అవకాశం ఇచ్చింది ఆవిడ. చాలా మంచి ఆవిడ. ఓకే. డైరెక్టర్ సౌజన్య గారు. డైరెక్టర్ సౌజన్య గారు. ఓకే. అది చాలా మంచిగా ఆవిడ ఫస్ట్ ఏంటంటే నన్ను ఒక ఎంప్లాయీ క్యారెక్టర్ కోసం తీసుకున్నారు. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ క్యారెక్టర్. అందులో ఎంప్లాయీ కూడా క్యారెక్టర్ కోసం తీసుకుంటే ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిన తర్వాత ఒకసారి పిలిచారు డైరెక్టర్ గారు. హ్మ్. కోఆర్డినేటర్ గారు వచ్చి డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నారు ఈ రోజు అని చెప్పి అన్నారు. నాకు అర్థం కాల. హ్మ్. డైరెక్టర్ గారు పిలిచి శివ ఇట్రా అని పిలిచి నువ్వేం చేస్తావో తెలీదు, నీ మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ పెడుతున్నాను, నువ్వు చేయాలని. ఏంటి మేడం అంటే సాంగ్లో ఒక చిన్న స్పెషల్ది ఒకటి ఉంది, హ్మ్. ట్రాఫిక్ పోలీస్ది, బాగుంటుంది ఆ సీను, నువ్వు చేయాలి నాకు అది అన్నారు. చేస్తాను మేడం అంటే బాగా చేయాలి, చేయకపోతే కుదరదు అది అన్నారు. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా కదా, కొంచెం ప్యానిక్ అయ్యాను. బట్ లక్కీలీ అది సింగిల్ టేక్లోనే అయిపోయింది. ఫస్ట్ ఒక రిహార్సల్ చేసాం, జస్ట్ ఒక మానిటర్ లాగా సింగిల్ టేక్లో అయిపోయింది. కానీ ఆ రోజు మేడం ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఎంతంటే, నేను చేసిన చిన్నదే బట్ స్టిల్ ఆ రోజు సెట్లో అందరూ నన్ను లైట్ బాయ్ కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరు అన్న బాగుందన్న, బాగా చేసాం అన్న, చాలా బాగుంది అన్న. ఈవెన్ డైరెక్టర్ గారు కూడా హీరో నాగశౌర్య గారు వచ్చినప్పుడు కూడా స్పెషల్గా చెప్పారు, బాగా చేశాడు ఇచ్చాను అని. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నా గురించి బాగా చెప్పారు. అసలు నిజంగా నేను మర్చిపోలేను. అది ఇప్పటికీ నాకు గుర్తుంటుంది ఆ ఇన్సిడెంట్. ఎందుకంటే ఆ డే అంతా నాకు ఒక మెమరబుల్ డే. ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బిగ్ స్క్రీన్ మీద ఒక 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 మంచి చిన్నదే బట్ లిటిల్ బిట్టే, బట్ ఇప్పటికీ అది మంచి నాకు ఒక స్పెషల్ గుర్తింపు తీసుకొచ్చింది అది. సో